హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయ్యో, అన్నప్రాసన వచ్చేస్తుంది. ఈ పిల్ల 5వ మంత్లో పడింది, ఇంకా 6వ మంత్ దగ్గరకు వచ్చేస్తుంది. ఏంటి ఇంకా పాకడం లేదేంటి? మెల్లగా పాకుతుంది. కొన్ని వీడియోస్లోనైతే పాప నిద్రపోతుంది అనమాట అన్నప్రాసన టైంలో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ ఫ్యామిలీలో ఒకవేళ ఫేస్ చేస్తుంటే పిల్లల్ని ఎలా సిద్ధం చేయాలి అన్నప్రాసన వరకు, వాళ్ళు ఎలా 5th మంత్ వరకు వాళ్ళు పాకేలా ఎలా చూసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బేబీ వీడియోస్ కోసం, బేబీ కేర్ కానీ, బేబీ టిప్స్, బేబీ హెల్త్ గురించి ఏమన్నా ఉంటే ఈ వీడియోస్లో నేను షేర్ చేస్తూ ఉంటాను. సో దానికోసం నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అయితే పిల్లల్ని మనం ఫ్రీగా ఎలా ట్రీట్ చేయాలి అంటే ఎక్కువ ఎత్తుకోకుండా, అది ఒకటి మెయిన్ పాయింట్. వాళ్ళని కింద వదిలేయాలన్నమాట. కింద వదిలేసి ఒకవేళ పిల్లలు స్లోగా డల్గా ఉన్నారనుకో, వాళ్ళకి మనం పుష్ చేయాలి. వెనుక బ్యాక్ సైడ్ నుంచి లెగ్స్కి సపోర్ట్గా హ్యాండ్ పెట్టి వాళ్ళని ముందుకు పుష్ చేయాలి. నెక్స్ట్ ఇంటరాక్టివ్ అవ్వాలి. మీరు ముందు కూర్చొని ఇలా పిలవడం కానీ, బోర్లా ఒకవేళ తను పడకపోయినా మనం వేయడము, ఎంకరేజ్ చేయడము, ఏదైనా కలర్ బొమ్మలు ఇచ్చి ముందుకు రా దీన్ని పట్టుకొనడము, లేకపోతే చిన్నగా ఏదైనా చాక్లెట్ లాంటిది నోటికి రుచి చూపించి ఇది పట్టుకో అని అలా వాళ్ళని ఇటు సైడ్ నుంచి మనము తీసుకురావడము, ఎంకరేజ్ చేయడము. సో ఇలాంటివన్నీ చేయాలి. ముందు పిల్లల్ని ఎక్కువగా ఎత్తుకోకుండా కింద వేయండి. ఎక్కువగా ఉంటే డైపర్ ఫుల్ అయితే కూడా వాళ్ళు కంఫర్ట్గా పాకరు. సో డైపర్స్ చేంజ్ చేస్తూ ఉండండి. డైపర్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఇంకా ఈ రాకర్స్లో ఎక్కువ ఉంచదు. రాకర్స్ కానీ, క్రిప్స్ కానీ, ఇంకా మిగతా ఏమేమి యూజ్ చేస్తున్నారో ఇలా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్స్లో పెట్టకుండా మొత్తం ఒక పెద్ద ప్లేస్లో కానీ, అంటే ఫ్రీ స్పేస్లో, ఒక పెద్ద స్పేస్ లేకపోయినా కింద నేల మీద, కొంతమంది గట్టిగా గట్టి నేల రఫ్గా కానీ, మీరు వేసే చాప అది రఫ్గా ఉంటే తొందర పాకేస్తారు సపోర్ట్ తీసుకొని. కొంతమందికి సాఫ్ట్గా ఉండాలి. మా పాప సాఫ్ట్గా ఉంటేనే పాకుతుంది. బెడ్ మీద కానీ ఇలాంటి ప్లేస్లో, బెడ్ మీద కూడా మనం పిల్లోస్ పెట్టి అలా చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి నేల మీద వేస్తే నాకు ఎంత ఎత్తుకోవాలనిపించినా, ఆడుకోవాలనిపించినా, ఒళ్ళో పెట్టుకొని చూసుకోవాలనుకున్నా కానీ అవన్నీ పక్కన పెట్టి నేను కిందనే వేస్తాను. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు ఈజీగా, మనకు కష్టం అవ్వకుండా ఆ టైంలో. సో కొంతమంది పిల్లలు ఏంటంటే బాగా ఎత్తుకోవడం అలవాటే, కింద వేయంగానే ఏడుస్తారు. సో వాళ్ళు ఎలా పాకుతారు మీరు కూడా అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ కొన్నిటిని త్యాగం చేసి కింద వేసి ఫ్రీగా ఆడిపించడం, మనం ఎత్తుకొని ఆడిపించేదేదో కింద ఇచ్చి ఆడిపించడం చేస్తే వాళ్ళకు కూడా ప్రాక్టీస్ అవుతుంది అనమాట. వాళ్ళు ఏ టైంలో ఏ మంత్లో చేయాల్సిన పనులు ఆ మంత్లో వాళ్ళంతటా వాళ్ళే చేసేసుకుంటారనమాట. సో ఇంకా చూడాలి. మా బేబీ అయితే కొద్ది వరకు పాకుతుంది. ఇలా ఎప్పుడు నేల మీద ఉంచుతాను. కొద్ది వరకు అయితే ప్రాక్టీస్ చేస్తుంది. మరి అన్నప్రాసన టైంలో ఎంతవరకు వెళ్ళి ఏమేమి పట్టుకుంటుందో తెలియాలి. ఏ గోల్డ్ మనీ పట్టుకునేలా మనకి కొంచెం కంఫర్టబుల్గా ఇది పట్టుకుంటే ఇది చేస్తానని ప్రూఫ్ అయ్యిందంటారు, నాకైతే తెలీదు. సో మేమైతే అదే ముందు పెట్టి పట్టుకునేలా చేస్తాం. పోయినసారి పెద్ద పాప ఎక్కువగా అంటే పాకలేదు. సో ఇంకా ఏంటి పట్టుకోవడం కూడా ఏది ఫుడ్ ముందు పెట్టారో అదే పట్టుకుంది. మా చిన్న పాప అలా పట్టుకోకుండా ఈసారి ముందు మనీ గోల్డ్ పెట్టేస్తామన్నమాట. మీరు కూడా అలానే చేయండి. మరి అదే కావాలి కదా మన మెయిన్. సరే, ఈ వీడియో అయితే ఎంతేనండి, చూడాలి. అన్నప్రాసన దగ్గరలో వస్తుంది మా పాపకి. ఎలా సెలబ్రేట్ చేసాము, ఏంటి, ఎలా అయింది, పాకిందా లేదా, ఏది పట్టుకుంది, అవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్ అయితే ఒకవేళ ఎండ్ వరకు చూస్తే థ్యాంక్ యూ. బాయ్.